మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు. ప్రభుత్వ అనుమతి తర్వాతే అవుట్లెట్లను అప్పగిస్తామని ఈఎన్సీ బోర్డుకు చెప్పారు. ప్రాజెక్టులు స్వాధీనం అంటూ జరుగుతున్న ప్రచారం సరికాదు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా అంటే ఇప్పుడు మనకు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ గొడవలలో ఉన్నాయి అన్న. అవును, ప్రాజెక్టులు గతంలో కూడా పోలీసులు కూడా కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఈ కేంద్రము ఇంకా దీన్ని నానుచుడు ధోరణిలోనే ఉన్నది. సో కేంద్రం దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది అంటే వీళ్ళు ఇప్పుడు 8వ తారీఖు నుంచి ఏదైతే వీళ్ళు శాసనసభ సమావేశాలు అంటున్నారో ఇప్పుడు ఇరు దేశాల మధ్య వివాదాలైనా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలైనా అది నీటి వివాదమైనా భూ వివాదమైనా లేకపోతే ప్రాజెక్టుల వివాదమైనా లేకపోతే ఇంకా సంపద వివాదం ఏదైనా కానీ ఈ వివాదాలన్నిటి కూడా ముఖ్యంగా నీళ్ళ గొడవే ఎక్కువ ఉంటుంది. భూ వివాదం కొంతవరకు ఉన్న దేశాల సరిహద్దుల్లో భూ వివాదాలు ఉంటాయి. రాష్ట్రాల సరిహద్దులు ఏ రాష్ట్రమైనా కానీ నీటి వివాదాలే ఎక్కువ ఉంటాయి. ఈ నీటి వివాదాలను పరిష్కరించుకోవడానికి మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి. కాబట్టి వాటి ప్రకారం ఇంకా తాత్సారం చేయకుండా రాజకీయాలకి వాడుకోకుండా ఓట్లకు వాడుకోకుండా మనం ఏం చేస్తాం చూసినాం కదా. మనకి పోలింగ్కి కొద్ది గంటల ముందే అక్కడ పెద్ద హంగామా నడిచింది. ఎందుకు ఇంత హంగామా అవసరమా? ఇంత గొడవ అవసరమా? ఎన్నికలు వచ్చినప్పుడల్లా దేశ సరిహద్దుల్లో వివాదాలు మనం చూసినట్టు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి తీసుకొస్తే ఎట్లా? అదే అంటున్నా. ఇప్పుడు ఇది కూడా కేంద్రం కూడా ఒకసారి ఒక నిర్ణయం తీసుకొని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సో ఇది ఇట్లా అని చెప్పేసి ఒక కట్ చేస్తే బాగుంటుంది కదా. ఇది చెయ్యరన్న ఇప్పుడు కూడా ఏంటంటే వివాదాలు ఉండడమే వాళ్ళకి అవసరము, వివాదాలే వాళ్ళకి ముఖ్యం. వివాదాలు ఉంటేనే రాజకీయాలు చేయగలరు. ప్రజలు ఎవరు వాళ్ళు అనుకొని సచ్చినా సరే కానీ వీళ్ళకైతే అవసరం లేదు. అంటే అసలు ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టియాలంటే ఇప్పుడు ప్రధాన సమస్యలు పక్కదారి పట్టియాలంటే ఇటువంటి వివాదాలన్నీ చర్చకు తెస్తే ఇక మా దాని గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటారు. మనం చేసే దోపిడీ మనం చేసుకుంటూ పోవచ్చు అనేది వాళ్ళకు ఉన్న ఆలోచన. కాబట్టి ఇవాళ ఎవరో మాట్లాడుతున్నాం, వేరే విషయాలు మాట్లాడతలేం కదా. ఇవే మాట్లాడుతున్నాం, ఇవే చర్చిస్తున్నాం, ఇవే విశ్లేషణ చేస్తున్నాం. ఇవాళ మనం మాట్లాడేది వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ భూములని కాజేసినటువంటి గత ప్రభుత్వం మీద ఎందుకు మనం మాట్లాడుతున్నాం, భూముల కాడికి ఎందుకు మనం పోవాలన్న. అసలు మీలాంటి సోషల్ మీడియా కూడా పోవాలి, పోయి అక్కడ భూముల కాడ కూర్చోవాలి. మొన్న పోయిన మీరు ఓకే టీవీ తరఫున పోయిండ్రు, మీరు సోమేష్ కుమార్ ఏదైతే కాజేసిన భూమి మీద మీరు పోయిండ్రు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ భూముల కాడికి పోవాలి. కాజేసిన భూములని ఆ మట్టి బుక్కిన వాళ్ళని బయటికి తీసుకురావాలి, వెలుగులో తీసుకురావాలి. వాళ్ళ మీద మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రచారం చేయడం కాదు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అయితే ఇప్పుడు ఇంకొకటన్నా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను వినతి పత్రం సమర్పిస్తున్న బారాస ఎంపీ నామా నాగేశ్వరరావు చిత్రంలో ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, కేశవరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత. అయితే వీళ్ళు 9 ఏళ్ల పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఇప్పుడే వీళ్ళకు గుర్తొచ్చి మెమోరాండం ఇచ్చిరంటారా, లేకుంటే ఇది రాజకీయంలోనే ఒక భాగం అని అంటారా? ఎందుకంటే 9 సంవత్సరాలు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, వీళ్ళకి అనుకూలమైన గవర్నమెంట్, వీళ్ళు కూడా గవర్నమెంట్లోనే ఉన్నారు. ఇప్పుడు నీటి బోర్డు కృష్ణా బోర్డుకు ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక గవర్నమెంట్ను బదనాం చేయడానికా, లేదంటే వీళ్ళు ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ తీసుకొని పోయినారంట? ఇదంతా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అంతే. మేము ఉన్నాం, మేము బతికే ఉన్నాం, మమ్మల్ని చూడు మా అందాన్ని చూడు అన్నట్టు. కాకపోతే ఇక్కడ పోయి ఫోటోలు దిగి ఫోటో స్టిల్స్ ఇచ్చి మీడియాకి ఇచ్చి ఇంత చేయాలనా? వీళ్ళు చేసేది ఉంటే 9 ఏళ్ల క్రితం ఎప్పుడో అయిపోవు. మరి ఎందుకు ఇప్పుడు ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడానికి తప్ప ఇంకా వేరే దానికి పనికిరాదనిపిస్తుంది నాకు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల వివాదం అనేది ఎప్పటికట్లుంటే తప్ప ఆ నల్గొండ జిల్లాలో సుమారు ఒక 5-6 నియోజకవర్గాల్లో వీళ్ళ కోట్లు పడవు. ఎప్పటికట్టుండాలి. ఏమన్నా అంటే కుడి కాలువ ఎడమ కాలువ, కుడి కాలువ ఎడమ కాలువ. ఆడబోతారు గేట్ల కాడ పంచాయతీ, తూముల కాడ పంచాయతీ, కాలువల కాడ పంచాయతీ. అరే మీ చేతిలోనే పాలన ఉంది. 9.5 ఏళ్ళు మీ చేతులు పాలన ఉంది. కుడి కాలువ ఎడమ కాలువ పంచాయతీ తేల్చలేరా మీరు?
ఎవడు తెలుసని అన్నాడు. ఈయన ఎప్పుడు చెప్తాడు కదా, నేను అక్కడ పోయి కుర్చీ వేసుకొని ఆనే కూర్చొని. కేసీఆర్ అందుకే పుట్టిండేమో, కేసీఆర్ అందుకే పుట్టిండేమో. ఇవి డైలాగులు భారీ భారీ డైలాగ్ ఉన్నాయి కదా. మరి ఎక్కడ బా 9.5 ఏళ్ళలో ఏమైందా కేశవరావు, మీకు సోయి లేదా? ఏమైందా నామా నాగేశ్వరరావు, మీకు కూడా వస్తాయి కదా మీ ఖమ్మం జిల్లాకి నీళ్ళు. మరి ఎక్కడ పోయిన మీరు? ఆ రోజు మీకేం సోయి లేదా? కాబట్టి వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి రేపు ఎన్నికల ఓట్లు పడాలి కదా. మరి ఆడ పోయి ఫోటోలు స్టిల్స్ ఇస్తే తప్ప ఓట్లు పడాయి ప్రజలకి. అరే మా ఎంపీ ఉన్నాడు, మేము పోయినాం, మేము కొట్లాడినామని చెప్పి చెప్పుకోవడానికి తప్ప దానికి దేనికి పనికిరాదు. ఇదా కొట్లాట. వీళ్ళకి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కొట్లాడదలుచుకుంటే మీరు ఎక్కడ వచ్చి కొట్లాడాలి? వీళ్ళు కొట్లాడాల్సింది ఇక్కడ కూర్చొని ప్రజలను పిలుచుకొని, ఇంజనీర్లను పిలుచుకొని, జర్నల్ మీడియాను పిలుచుకొని మీరు ఉన్న వాస్తవాలు చెప్పండి. ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే 9.5 సంవత్సరాలు మీరు ఏం చేసిందో చెప్పండి, ఎందుకు చేయలేకపోయినో చెప్పండి, ఏం అడ్డంకులైనాయో చెప్పండి. అవి ఏవి మాట్లాడకుండా ఇలా ఉత్తగా ఇటువంటి ఎందుకు ఈ పనికి మాలిన పనులన్నీ కూడా సమయం వృధా తప్ప ఏమైనా వచ్చేది ఉన్నదా?